బలపడి. ఈరోజు ప్రభు రక్తంలో కడగబడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. కొంతమంది అసలు ఇంకా కడగబడలేదు అనుకోండి, వాళ్ళు ఇంకా పాపాల్లోనే ఉన్నారు. ఇంకా వాళ్ళే నరకం నుంచి విమోచింపబడలేదు, ఇంకొకళ్ళని ఏమి నరకంలోంచి కాపాడతారులే. కానీ కొంతమంది అట్టున్నారులే, ఇంకా వాళ్ళే పాపాలు గడిగేసుకోవాలా, వాళ్ళే ఇంకా బాప్తీసం పొందలే, ఇంకా వాళ్ళు ఎదుటి వాళ్ళని ఏం రక్షిస్తారులే కానీ వాళ్ళకే దిక్కులేదు. కానీ మీలో కొంతమంది రక్షింపబడ్డోళ్ళు ఉన్నారు. జన్మ కర్మ పాపాలు కడిగేసుకొని పరిశుద్ధపరచబడి ప్రభు సంఘముగా చేర్చబడ్డ వాళ్ళు మీలో అనేకులు ఉన్నారు. మీ విషయంలో దేవుడు ఎదురు చూస్తున్న రెండవ ఘట్టం ఇది. మనము బలపడాలి అని కోరుకుంటున్నాడు ఆయన. బలపడాలి అని ఆశించే ఈ సహవాసం ఏర్పాటు చేశాడు మనకి. పరిశుద్ధుల సహవాసం, వాక్య సహవాసం, ప్రార్థనలో ప్రభు సహవాసం, సంఘ సహవాసం, ఉపదేశం. ఇదంతా ఎందుకో తెలుసా? ఆచారం కోసం కాదు. ఆదివారం ప్రార్థనకు పోవాలిగా, సరేలే పోయి వస్తా అని వచ్చి కూర్చొని కాసేపు పోవటానికి కాదు. ఈరోజు సండే కదూ, నేను చర్చికి వెళ్ళాలి అని అఫీషియల్గా వచ్చి కాసేపు కూర్చొని అఫీషియల్గా లేచి వెళ్ళిపోవటానికి కాదు ఏర్పాటు చేసింది. ఈ సహవాసం, ఈ ఉపదేశం, సంఘ సహవాసం, వాక్య సహవాసం, ప్రార్థనా సహవాసం, ఇవన్నీ ఏర్పాటు చేసి అన్నీ బోధింపజేస్తుంది. ఎందుకు తెలుసా? తన పిల్లలైన మీరు, మనం మరి ఎక్కువగా బలపడాలని ఆశిస్తున్నాడు ఆయన. అన్ని విషయాల్లో బలం పొందాలి. మన చేతులు బలం పొందాలి, మన కాళ్ళు బలం పొందాలి, మన హృదయం దిట్టపరచబడాలి, మన చెవులు బలపడాలి, మన నోరు బలపడాలి, మన దృష్టి బలపడాలి, మన ఆలోచన, మన మెదడు బలపడాలి. బలపడేది ఏంద్ర పిచ్చోడు? ఆల్రెడీ బలంగానే ఉన్నాం కదా అంటే ఈ భౌతిక శరీరాన్ని గురించి मैं नहीं बोलता है, मैं क्या बोलता है? ఈ భౌతిక శరీరం గురించి చెప్పట్లా నేను. అంతరంగ పురుషుడు, అంతరంగంలో ఉన్న నీలో ఉన్న వ్యక్తి బలపడాలి. హల్లెలూయా.